Hello everyone, welcome you all to the Achievers Adda. సో గైస్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన జేఎల్డిఎల్ అప్లికేషన్ ప్రాసెస్ ఏదైతే టీటీడీకి సంబంధించి అంటే రెగ్యులర్ ఏపీపీఎస్సి జేఎల్డిఎల్ కాకుండా టీటీడీకి సంబంధించిన నోటిఫికేషన్ అనేది మనకి జనవరిలో రిలీజ్ చేశారు. జనవరి తర్వాత మళ్ళీ ఫిబ్రవరిలో అప్లికేషన్ స్టార్ట్ అవుతుందని నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. కానీ అడ్మినిస్ట్రేటివ్ రీజన్ వల్ల ఆ అప్లికేషన్ ప్రాసెస్ అనేది 1 month జరగలేదు. ఇప్పుడు దానికి సంబంధించిన అప్లికేషన్ అప్డేట్ అనేది ఏపీపీఎస్సి మనకి అప్డేట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. సో ఒకసారి అప్డేట్ చూద్దాం. అప్డేట్ కంటే ముందు మీరు కనుక ఏపీ డిగ్రీ లెక్చరర్ ఆర్ ద జూనియర్ లెక్చరర్ కామర్స్ కి ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్ అయినట్లయితే కింద ఇచ్చిన వాట్సాప్ గ్రూప్ లింక్ లో జాయిన్ అవ్వండి. మీ ఏపీపీఎస్సి డిఎల్ కామర్స్ అండ్ టీటీడీ జేఎల్డిఎల్ కామర్స్ కి సంబంధించిన అప్డేట్స్ అనేవి అండ్ సబ్జెక్టివ్ పేపర్ 2కి మీకు ఈ గ్రూప్ లో ఇవ్వడం జరుగుతుంది. అండ్ మీరు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే రీసెంట్ గా తెలంగాణలో మనకి గురుకుల ప్లస్ టిఎస్పిఎస్సి జేఎల్ కూడా అండ్ గురుకుల జేఎల్డిఎల్ లో మన వాళ్ళు కామర్స్ వాళ్ళు మాక్సిమం పోస్ట్ అనేది వచ్చింది అండ్ రిజల్ట్ కూడా పాజిటివ్ రిజల్ట్ ఉంది. దానికి సంబంధించిన వీడియో కూడా త్వరలో అవుట్ అవుతుంది. మీరు ఈ వాట్సాప్ గ్రూప్ లో కూడా చూడొచ్చు ఫుల్ ఫ్లెడ్జ్డ్ రిజల్ట్ అనేది. సో చాలా మంది సెలెక్ట్ అయినారు మన కోర్స్ నుంచి. సేమ్ అదే కోర్స్ బికాస్ సేమ్ సిలబస్ ఉంది కాబట్టి మీకు అవైలబుల్ గా పెడుతున్నాం. కోర్స్ అనేది కంప్లీట్ తెలుగు ప్లస్ ఇంగ్లీష్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. పీడిఎఫ్ మెటీరియల్ అనేది ఓన్లీ ఇంగ్లీష్ లోనే ఉంటుంది. సో డిఎల్ కి జేఎల్ కి యూజ్ అయ్యేలాగా 1 year వ్యాలిడిటీతో 4500 మాత్రమే కంప్లీట్ కామర్స్ పేపర్ కోర్స్ అనేది మీకు అవైలబుల్ గా ఉంది. సో ఇందులో మీకు కంప్లీట్ సిలబస్ అనేది కవర్ అవుతుంది. ప్లస్ నోట్స్ అనేది పీడిఎఫ్ ఫామ్ లో ఉంటుంది. మీరు ప్రింట్ తీసుకోవడానికి అవైలబుల్ గా ఉంటుంది. ఎక్స్ప్లెనేషన్ క్లాసెస్ వచ్చేసి తెలుగు ప్లస్ ఇంగ్లీష్ లో కవర్ ఉన్నాయి అండ్ సిబిటి మోడ్ ఆఫ్ క్విజెస్ కూడా మీకు అవైలబుల్ గా ఉన్నాయి. ప్రీవియస్ పేపర్ రీసెంట్ గా తెలంగాణలో జరిగిన పేపర్స్ కానివ్వండి 2020 ఏపీపీఎస్సి పేపర్స్ అన్ని పేపర్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ డిస్కషన్ చేసి అప్లోడ్ చేసి ఉన్నాము. సో మీకు వ్యాలిడిటీ 1 year వరకు ఉంటుంది. మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే ఈ నంబర్ మీద అప్రోచ్ అవ్వచ్చు. వాట్సాప్ అయినా చేయండి అండ్ కాల్ అయినా చేయొచ్చు. సో దట్ వీ కెన్ క్లారిఫై యువర్ డౌట్స్. ఒకసారి కనుక ఏపీపీఎస్సి అప్డేట్ చూస్తే ఏపీపీఎస్సి వెబ్సైట్ లో అటెన్షన్ అని 2 నోటిఫికేషన్స్ ఇచ్చారు. ఒకటేమో డిగ్రీ లెక్చరర్, ఒకటేమో జూనియర్ లెక్చరర్. ఒకసారి డిఎల్ కి సంబంధించిన డేట్ చూస్తే డైరెక్ట్ రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ లెక్చరర్స్ ఇన్ టీటీడీ డిగ్రీ కాలేజెస్ ఆర్ ద ఓరియంటల్ కాలేజెస్ ఆఫ్ ద టీటీడీ. సో 31/12/2023 రోజు తిరుమల.org వెబ్సైట్ లో నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో ఆ నోటిఫికేషన్ కి సంబంధించి డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ ఏదైతే ఉందో అప్లికేషన్స్ అనేవి 7 తారీఖు మార్చ్ స్టార్ట్ అవుతుంది. 27 మార్చ్ వరకు ఉంటుంది. సో 7th మార్చ్ నుంచి 27 మార్చ్ వరకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది తీసుకుంటున్నారు. చాలా మంది వీడియో పైన వచ్చిన కమెంట్ ఏంటి అంటే అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది వెబ్సైట్ లో చూపించట్లేదు అని. సో దానికి సంబంధించిన అప్డేట్ అయితే ఆల్రెడీ గ్రూప్ లో ఇచ్చి ఉన్నాము అండ్ సమ్ పర్సన్స్ ఆర్ మిస్సింగ్, ఎందుకంటే మీరు గ్రూప్ లో లేదు కాబట్టి అప్డేట్ లేదు. సో ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అంటే దీనికి ఎలిజిబుల్ ఎవరు? డిఎల్ కి జనరల్ గా మీ మాస్టర్స్ తో పాటు ఎగ్జాంపుల్ గా ఎంకామ్ తీసుకుంటే కామర్స్ కి ఎంకామ్ తో పాటుగా నెట్ గానీ సెట్ గానీ పిహెచ్డి గానీ 31/12/2023 వరకే ఆల్రెడీ వచ్చి ఉండాలి క్వాలిఫికేషన్. తర్వాత క్వాలిఫికేషన్ అంటే తర్వాత నెట్ గానీ సెట్ గానీ క్వాలిఫై అయిన వాళ్ళు నాట్ ఎలిజిబుల్. మొన్న December 2023 నెట్ క్వాలిఫై అయిన వాళ్ళు నాట్ ఎలిజిబుల్. దయచేసి అప్లై చేయకండి. సో మీరు క్వాలిఫై అయినా కూడా ఫైనల్ గా మళ్ళీ సెలక్షన్ లిస్ట్ లో నుంచి తీసేస్తారు. 7th మార్చ్ నుండి 27 మార్చ్ వరకు డిఎల్. జేఎల్ వచ్చేసి 5 మార్చ్ 5th మార్చ్ టు 25th మార్చ్ ఒక 2 రోజుల ముందు నుంచి 2 రోజుల ముందే ఎండ్ చేస్తున్నారు జేఎల్ కి సంబంధించి. సో ఇది ఏపీపీఎస్సి వెబ్సైట్ లోనే అప్లై చేయాలి. psc.ap.gov.in. సో ఇదే పోర్టల్లో మనం అప్లై చేయాలి. అప్లికేషన్ పోర్టల్ నుంచి ఫస్ట్ ఓటీఆర్ లేని వాళ్ళు ఓటీఆర్ చేసుకొని అప్లై చేయాలి. ఓటీఆర్ ఉన్న వాళ్ళు ఓన్లీ డైరెక్ట్ గా అప్లికేషన్ చేస్తే సరిపోతుంది. సో టీటీడీకి సంబంధించిన డిఎల్ అండ్ జేఎల్ అప్లికేషన్ ప్రాసెస్ ఫైనల్ గా స్టార్ట్ అవుతుంది. ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అనేది చెప్పలేం సార్. ఎగ్జామ్ అయితే ఖచ్చితంగా ఎలక్షన్ తర్వాతనే ఉంటుంది. సో సఫిషియంట్ టైం మీకు ఉంటుంది కాబట్టి దానికి అనుగుణంగానే మన కోర్స్ కూడా 1 year వ్యాలిడిటీ ఇచ్చాం. ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుందో ఒక క్లారిటీ లేదు కాబట్టి ఈ టైం ని ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకొని మీరు పేపర్ 1 పేపర్ 2 యావరేజ్ స్కోర్ తెచ్చుకోగలిగితే ఫైనల్ సెలక్షన్ లిస్ట్ లో ఉంటారు. సో ఏదైనా ఒక పేపర్ పైన ఫుల్ గా డిపెండ్ అవ్వకూడదు. పేపర్ 1 పేపర్ 2 రెండు ప్యారల్ గా తీసుకెళ్తేనే ఫైనల్ గా మీరు సెలక్షన్ లిస్ట్ లో అనేది ఉండడం జరుగుతుంది. ఓకే, దిస్ ఇస్ ద అప్డేట్ అండ్ డైరెక్ట్లీ ఏపీపీఎస్సి psc.ap.gov.in ద్వారానే అప్లై చేయండి అండ్ ఓటీఆర్ అనేది ఫస్ట్ కంప్లీట్ చేసుకొని చేయండి.
సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్ అండ్ మనకి ఎన్ని పోస్టులు ఉన్నాయనేది ఒకసారి చూస్తే టోటల్ అన్ని వేకెన్సీస్ వచ్చేసి కొత్త వేకెన్సీస్ ఇది యాక్చువల్గా మన ఏపీపీఎస్సికి సంబంధించింది. సో మీరు చూడొచ్చు కామర్స్ కానీ టోటల్ 40 పోస్ట్ అండ్ కంప్యూటర్ అప్లికేషన్ అన్నిటికి సంబంధించిన బ్రేకప్ ఆఫ్ వేకెన్సీస్ ఇది నేను ఆల్రెడీ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇది టీటీడీ ప్లస్ ఇక్కడ అంటే రెగ్యులర్ వచ్చిన డిఎల్ ప్లస్ టీటీడీ డిఎల్ రెండు కలిపితే పోస్టులు ఇక్కడ మీకు కనబడుతున్నాయి. సో ఫ్రెష్ వేకెన్సీస్ అక్కడ ఇక్కడ 35 ఇక్కడ 23 ఇక్కడ ఉన్నాయి. అండ్ మీరు టీటీడీకి సంబంధించి చూస్తే నోటిఫికేషన్లో మీకు బ్రేకప్ ఆఫ్ వేకెన్సీ ఉన్నాయి. సో ఒకే ప్రిపరేషన్ ఒకే సిలబస్ రెండు ఎగ్జామ్స్ కానీ ఒకటేమో టీటీడీది ఒకటేమో ఏపీపీఎస్సిది. సో దీనివల్ల యూజ్ ఏంటంటే ఒకే ప్రిపరేషన్ వల్ల రెండు ఎగ్జామ్స్ రాయొచ్చు. ఒకవేళ ఒక దగ్గర కొందరు సెలెక్ట్ అవుతారు, ఒక దగ్గర కొందరు సెలెక్ట్ అవుతారు. సో ఎక్కువ మందికి వచ్చే అవకాశం అనేది ఉంది. సో ఇది మిస్ అవ్వకండి. రైట్. సో థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ అ గ్రేట్ డే.